ప్రైజ్ అలాట్. హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈరోజు కొద్ది నిమిషాలు మీతో ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచగా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. నేటి మన దైవ సందేశం కాపాడుకొనుట. దేవునికి మహిమ. దేన్ని కాపాడుకోవాలి అని ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని నిన్ను బలపరచడానికి మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, మన ఆత్మీయ జీవితంలో మనము మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. మన ఆత్మీయతను కాపాడుకుంటూ బ్రతకాలి. మనల్ని మనము కాపాడుకుంటూ బ్రతకాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఈ ప్రపంచాన్ని రెండు కళ్ళతో చూస్తాము. ప్రపంచము మనల్ని వేల కళ్ళతో చూస్తుంది. మన నడకను, మన భాషను, మన ఆత్మీయ స్థితిని చూస్తున్నప్పుడు మనల్ని మనము కాపాడుకుని ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ప్రభు మనల్ని దర్శిస్తున్న సమయం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడో దాన్ని కాపాడుకో. దేవుడు నీకు ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిని కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోవడం ద్వారా వృద్ధి చెందుతావు. వృద్ధి చెందడం ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. అయితే ఈరోజు మన అంశం కాపాడుకొనుట. ఆత్మీయులారా, ఈ వాక్యం నా ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ వాక్యం నన్ను ఎంతగానో దేవుని కోసం మండే వ్యక్తిగా తయారు చేసింది. దేన్ని కాపాడుకోవాలి అనేది ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక 7 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుదాం. మొట్టమొదటిగా నువ్వు ఏం కాపాడుకోవాలి అంటే, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీలతో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నీ మనస్సును కాపాడుకో అని చక్కటి మాట ఉంటుంది. నీ మనస్సును కాపాడుకో. ఒక వ్యక్తి మనస్సు ఎప్పుడైతే తన ఆధీనంలో ఉంటుందో ఆ వ్యక్తి స్థిరపరచబడతాడు, దీవించబడతాడు, మేలుకరంగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలతో నా ప్రభు చెప్తున్న మాట, మీ మనస్సులను బహుజాగ్రత్తగా కాపాడుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? మనిషి యొక్క మనసు అస్థిరమైనది. మనిషి యొక్క మనసు ద్విమనస్సు, చంచలపు మనస్సు. దేన్ని చూస్తే దాన్ని కోరుకునే తత్వము మనిషిలో ఉంటుంది. అయితే ఈ ఆశా నిగ్రహము నీ మనసును చెడగొడుతుంది. ఇశ్రాయేలుతో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీ మనస్సును కాపాడుకోండి. ఎందుకు మీ మనస్సు కాపాడబడలేకపోతుంది? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తూ దేవుని ఘనపరుస్తూ అద్భుతాల గుండా వెళుతూ అద్భుతాలను చూస్తూ వారు మన్నాను తిన్నారు, బండలో నీళ్లను తాగారు, మేఘం కింద నడిచారు, వారి వస్త్రాలు పాతగిల్లలే. అంత చక్కగా వెళుతున్న వారి ఆత్మీయ జీవితంలో వారు మేము కీకరకాయలు తిన్నాము, కాకరకాయలు తిన్నాము అని వారి ఆత్మీయ జీవితంలో వెనుదిరిగి చూస్తూ వారి మనసు వెనుకకు త్రిప్పబడుతుంది. దేవుని సన్నిధిలో వాగ్దాన దేశానికి వెళ్ళవలసిన ఆ నిబంధన చేయబడ్డ ప్రజల మనసులో స్థిరత్వం లేదు. ఆ మనస్సులో
దేవుని ఆజ్ఞలు ముద్రించబడలేవు. అయితే మీ మనస్సును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకు? మీ మనస్సులో వాక్యం నిలవలేకపోతుంది. మీ మనస్సులో దేవుని యొక్క కార్యాలను ధ్యానించలేకుండా మీరు మీ మనసును చెరుపుకుంటున్నారు. కాబట్టి నా ప్రజలారా, మీరు మీ మనస్సును కాపాడుకోండి అని చక్కటి మాట. అయితే మనసు కాపాడబడుతూ ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో, సామెతల 4:23లో మీ హృదయములను కాపాడుకొనుడి. ఎంత చక్కటి మాట! హృదయాన్ని కాపాడుకో, నీ మనస్సును కూడా కాపాడుకో. ఎందుకు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించువాడెవడు? ఈ మోసకరమైన హృదయాన్ని నా ప్రభువు తన ఆలయముగా మార్చుకొని నీ హృదయం అనే ద్వారం ఎదుట నిలబడి తట్టుతూ నీ హృదయమును నాకివ్వు అని ప్రభు నీతో చెప్తున్నాడు. గమనించు. దురాలోచన, అభిచారము, హేయక్రియలు, మత్సరము, దేవదూషణ, అహంభావము, గర్వము, ఈర్ష, కక్ష, ఇవన్నీ హృదయం లోపట ఉంటాయి. అది మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. ప్రభు చెప్తున్నాడు, నీ మనసును కాపాడుకో. సేవకుడా, విశ్వాసి, ప్రియ చెల్లి, తల్లి, అమ్మ, అక్క, తమ్ముడు, నీ మనస్సును కాపాడుకో. అంతేకాదు నీ హృదయాన్ని కూడా కాపాడుకో అని చెప్తున్నాడు ప్రభు. నీ హృదయం కాపాడబడాలి. హృదయము నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి మొదటి మాట మనస్సును కాపాడుకో, అదే విధముగా నీ హృదయాన్ని కూడా కాపాడుకో. నీ యొక్క హృదయాన్ని నా ప్రభు చూస్తున్నాడు అని మర్చిపో. ఈ వాక్యం నీ జీవితంలో ఒక రూపాంతరం తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. కాపాడుకుంటావా నీ మనసును, నీ హృదయాన్ని? అప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతావు, నెమ్మదిగా బ్రతుకుతావు, ఆరోగ్యంగా బ్రతుకుతావు, ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు, ఐశ్వర్యవంతుడివై బ్రతుకుతావు, అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా బ్రతుకు. ఇవి చాలా ఇంపార్టెంట్. నీ మనసును కాపాడుకో, నీ అంతరంగం, నీ హృదయాన్ని కాపాడుకో. మొదటి మాట. రెండవది, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో మీ ప్రవర్తనను కాపాడుకొనుడి. ఎంత గొప్ప మాట తెలుసా? క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రవర్తన, నీ నడవడిక, నీ శీలము, నీ గుణము కాపాడుకో. నీ ప్రవర్తన కాపాడబడాలి. దేవుని వాక్యం ప్రసంగి 5:1లో నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. రెండోది, నీ క్యారెక్టర్ను కాపాడుకోవాలి. ఎప్పుడైతే నీ ప్రవర్తన కాపాడబడుతుందో చుట్టూన్న ప్రజలకు నీవు దీవెనకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ వ్యక్తి చాలా మంచోడే గాని అన్నావంటే ఆ గాని పక్కకు గూని ఉంటుంది. ఆ గూని ఉన్నది అంటే నీ క్యారెక్టర్ లెస్ అని అర్థం. ఆత్మీయులారా, ఈ క్యారెక్టర్ను మరి కొంచెం లోతుకు మనం చెప్తే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు కష్టపడి నువ్వు ఒక ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత, ధనం కనబడ్డ తర్వాత, ఆశీర్వాదం కనబడ్డ తర్వాత నీ క్యారెక్టర్ను పోగొట్టుకోకు. నీ యొక్క శీలము, నీ మనస్తత్వాన్ని, నీ నడవడికను కాపాడుకో అని ప్రభువు ఇశ్రాయేలీయులతో చెప్తున్న మాట. రెండోది, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ప్రవర్తన ఇమిడి ఉన్నది సాక్ష్యం బాగుండాలంటే ఫస్ట్ ప్రవర్తన. అయితే నీ ప్రవర్తనను కాపాడుకో అని ప్రభు చెప్తున్నాడు. ఒకని ప్రవర్తన కాపాడబడాలి అంటే ఆ వ్యక్తి దేవునికి లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి,
ప్రభు మాటకు లోబడి ఉండాలి. ఏ వ్యక్తి అయితే లోబడి ఉంటాడో ఆ వ్యక్తి తన ప్రవర్తనను కాపాడుకుంటాడు. ఒకవేళ నీ ప్రవర్తన చెడుగా ఉంటే నీ సాక్ష్యం కూడా చెడుగానే ఉంటుంది. నీ ప్రవర్తన బాగుంటే నువ్వు ప్రజలకు దీవెనకరంగా ఉంటావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ నీ ప్రవర్తనలో లోపాలుంటే ఈరోజు ప్రభువా, చర్చిలో ఒక తీరుగా నేను ప్రవర్తిస్తున్నా, ఇంట్లో ఒక తీరుగా ప్రవర్తిస్తున్నా, సమాజంలో ఒక తీరుగా ప్రవర్తిస్తున్నా, అందరున్నప్పుడు ఒక తీరుగా ప్రవర్తిస్తున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తీరుగా ప్రవర్తిస్తున్నా, నాలో చంచలత్వం ఉన్నది ప్రభువా, నాలో స్థిరమైన ఆ ప్రవర్తన సుగుణం నాకు దయచేయి అని అడగవా? ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు నాకు కావులే అని ఫార్వర్డ్ చేయకు. నాకు తెలుసులే ఎట్లా కాపాడుకోవాలో అని అనకు. ఒకరోజు ఒక యవ్వన బిడ్డ దేవుని సన్నిధికి వచ్చి బాగా ఏడుస్తూ చెప్తుంది, నాలో ప్రవర్తన నాకే ఆయాసకరంగా అనిపిస్తుంది. నా ప్రవర్తన ఎందుకు అంటే, నేను పాపాన్ని చూసి, లోకాన్ని చూసి నా ఆలోచనలు తిప్పుకుంటున్నా, నా ప్రవర్తన పాడైపోతుంది, దేవునికి దూరం అయిపోతున్నా అన్నది. ఎందుకు అన్నది అంటే, వాక్యం తన హృదయానికి తాకగా తన ప్రవర్తన తనకు అర్థమైంది. నేను స్కిడ్ అవుతున్నా అని. ఈరోజు నా ఆత్మీయులారా, ఏదో నేను హెచ్చరించాలని, భయపట్టియాలని, నాకేదో తెలిసిన నీతి సూక్తులు నీకు చెప్పాలని కాదు, కానీ నీ ఆత్మ జీవితంలో ప్రవర్తనను కాపాడుకో. రెండో మాట, దేవునికి స్తోత్రం. ఆ సహోదరి చెప్పినప్పుడు, అన్నయ్య నా ప్రవర్తన మార్చుకుంటా అన్నయ్య, నేను మా తల్లిదండ్రులను మోసం చేస్తున్నా అన్నయ్య, దేవుని మోసం చేస్తున్నా, సేవకులను మోసం చేస్తున్నా అన్నయ్య. చాలా కన్నీటితో ఆ సహోదరి ఒప్పుకొని తన ప్రవర్తనను మార్చుకుంది. తర్వాత ఆ బిడ్డ జీవితం ఘనంగా కట్టబడ్డది, ఉన్నత స్థితిలో ఉంది. దేవునికి స్తోత్రం. మూడవది, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఏం కాపాడుకోవాలంటే, నీ నోటిని కాపాడుకో. ఏంటి కాపాడుకోవాలి? నీ నోటిని. ఒకే బావిలో నుండి మంచినీళ్ళు, ఒకే బావిలో నుండి చేదు నీళ్ళు, ఉప్పు నీళ్ళు వస్తాయా? రావు. అయితే నీ నోటి ద్వారా జిహ్వ ఫలాలు రావాలి, స్తుతి బయటికి రావాలి, నీ నోటి ద్వారా ప్రార్థన బయటికి రావాలి, నీ నోటి ద్వారా అభిషేకం బయటికి రావాలి, నీ నోటి ద్వారా విడుదల కార్యాలు బయటికి రావాలి, నీ నోటి ద్వారా జీవం బయటికి రావాలి. నీ నోటితో అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు పలికే ప్రతి మాట పరలోకమందు స్థిరపరచబడుతుంది. కాబట్టి నీ నోటిని కాపాడు. హేళన మాటలు, తృణీకరించే మాటలు, పోకిరి మాటలు, పనికిరాని మాటలు, కలహము రేపే మాటలు నీ నోటి ద్వారా రావాలి. శాపవచనాలు నీ నోటి ద్వారా రావాలి. పాపపు మాటలు నీ నోటి ద్వారా రావాలి. డబల్ మీనింగ్ మాటలు నీ నోటి ద్వారా రావాలి. కొందరు క్రిటిసైజ్ చేసే మాటలు మాట్లాడతారు. క్రిటిసైజ్ చేసే, కించపరిచే మాటలు, దూషించే మాటలు, ఎగతాళి చేసే మాటలు, ఏలనకరమైన మాటలు నీ నోటి ద్వారా రావద్దు. నీ నోటిని కాపాడుకో అని సామెతల గ్రంథంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను రాసిన ఈ సామెతలో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. అయితే చాలా మంది ఎక్కడిది అక్కడే మాట్లాడతారు. అలా మాట్లాడద్దు. నీవు మాట్లాడినప్పుడు నీ నోటితోని నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నీ సంభాషణ దీవనకరంగా ఉండాలి. నీ సంభాషణ మేలుకరంగా ఉండాలి. నీ సంభాషణ దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా ఉండాలి. మూడోది, ఆత్మీయులారా, మనము మన నోటిని కాపాడుకోవాలి కదా. పశువులకు చిక్కం వేస్తారు. ఎందుకు? దాన్ని స్వాధీనంలోనికి తీసుకోవడానికి. అయితే నీ నాలుక
నిప్పు పెట్టి చుచ్చు పెట్టి కుటుంబాలను కాల్చేదిగా ఉండద్దు. నాలుక అగ్నియే కదా అని ఉంటుంది. ఒక మాట తెలిసి తెలియని మాట ఒక సేవకుని కోసం మాట్లాడడం, కుటుంబం కోసం మాట్లాడడం. కొందరు మాట్లాడితే కుటుంబాలు విడిపోయేటట్టు మాట్లాడతారు, కొందరు మాట్లాడితే కుటుంబాలు కూలిపోయేటట్టు మాట్లాడతారు. అలా మాట్లాడకుండా మనము ఆశీర్వాదపు మాటలు మాట్లాడాలి. కాబట్టి నీ నోటిని కాపాడుకో. మొట్టమొదటగా నీ మనస్సును, నీ హృదయాన్ని కాపాడుకో. రెండోది నీ ప్రవర్తనను కాపాడుకో. మూడోది నీ నోటిని కాపాడుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాలుగోది ఆత్మీయులారా, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనము. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. గొప్ప మాట. పౌలు గారు శక్తి కలిగిన మాట చెప్తున్నాడు. ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకో. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి దృశ్యములు అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని మీరు నమ్మవలెను కదా. చక్కటి మాట. నాలుగోది విశ్వాసమును కాపాడుకో. వారు విశ్వాసము ద్వారా సింహాల నోళ్లను మూసిరి, విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారా పొడి నేల మీద నడిచినట్టు వారు ఎర్ర సముద్రంలో నడిచిరి, విశ్వాసము ద్వారా వారు చనిపోయిన వారిని తిరిగి పొందుకున్నారు. ఒకే విశ్వాసం ద్వారా కొందరు యాతన పరచబడి రంపములతో కోయబడ్డారు. ఒక క్రైస్తవునికి మూలాధారం విశ్వాసం. విశ్వాసమును కాపాడుకో. దేమా నన్ను విడిచి వెళ్ళిపోయాడు, విశ్వాస భ్రష్టుడైపోయాడంట, లోకాన్ని స్నేహించాడు. ఈరోజు నాలుగోది విషయం, నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ విశ్వాసాన్ని, ఒక మాట చెప్తున్నా సహోదరి సహోదరుడా, నీ విశ్వాసాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకు. నీ భక్తిని ఎక్కడ తాకట్టు పెట్టకు. నో కాంప్రమైజ్. నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకొందువుగాక. ఆమేన్. అయితే ఈ కడవరి దినాలలో నీ చుట్టూ నీ విశ్వాసాన్ని పాడు చేసేవారు ఉంటారు, నీ భక్తిని పాడు చేసేవారు ఉంటారు, నీ పరిశుద్ధతను పాడు చేసేవారు ఉంటారు, నీ క్యారెక్టర్ను పాడు చేసేవారు ఉంటారు. అయితే నీ ఆత్మ జీవితంలో ఈ రోజున నీ విశ్వాసాన్ని కాపాడుకో అని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు ప్రారంభంలో ఉన్న నీ విశ్వాసం చల్లారిపోయిందేమో, నీ విశ్వాసములో నుండి నువ్వు పడిపోయినావేమో. ఒకప్పుడు నీకున్న తీవ్రమైన విశ్వాసం అడుగంటిపోయిందేమో. ఈరోజు ప్రభు మరలా నిన్ను దర్శిస్తున్నాడు. 2 తిమోతి 4:7 ప్రకారం నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ నోటిని కాపాడుకో, నీ ప్రవర్తనను కాపాడుకో, నీ మనస్సును కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో. నువ్వు కాపాడబడితే నీ కుటుంబం కాపాడబడుతుంది, నువ్వు కాపాడబడితే నీ సంఘం కాపాడబడుతుంది, నువ్వు కాపాడబడితే దేశం కూడా కాపాడబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 5వ విషయం, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 తెస్స 4వ అధ్యాయం 5వ వచనంలో, నీ మట్టి ఘటమును కాపాడుకో అని ఉంటుంది. చక్కటి మాట. మంటి ఘటము అంటే నీ దేహము అనే అర్థం, నీ శరీరము అనే అర్థం. ఇది మట్టి ఘటములో దేవుడు మహిమైశ్వర్యమును పెట్టినాడు. అంటే దీని ఆత్మీయ అర్థం ఏంటంటే నీ దేహాన్ని కాపాడుకో. ఈ దేహానికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ దేహం ద్వారా
లోకాన్ని ఆస్వాదించాలి, లోకంలో ఉన్నవి చూడాలి, లోకాన్ని అంటించుకోవాలని దేహానికి ఉంటుంది. ఈ దేహము ఏం కోరుకుంటుంది అంటే సుఖాన్ని కోరుకుంటుంది. అయితే ఈ దేహము దేవుని ఆలయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవడైనా నా దేహాన్ని పాడు చేస్తే, తన దేహాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తా అన్నాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీ మట్టి ఘటమును కాపాడుకో, నీ యొక్క శరీరాన్ని కాపాడుకో, నీ యొక్క జ్ఞానేంద్రియాలను కాపాడుకో, నీ చూపును కాపాడుకో, నీ మాటను, నీ కళ్ళను, నీ చెవులను, నీ చేతులను, నీ కాళ్ళను కాపాడుకో, నీ శరీరాన్ని కాపాడుకో. మట్టి ఘటములో మహిమైశ్వర్యమును నింపిన నా ప్రభువు. అయితే కొరింథీ సంఘంలో ఉన్న అలవాటు ఏంటంటే మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వారు అద్దాల ముందు ఉండి చరిత్ర చెప్తుంది, వారి దేహాన్ని చూసుకొని మురిసే వాళ్ళు ఉన్నారు, శరీరాన్ని చూసుకొని మురిసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మట్టి ఘటం నీ యొక్క శరీరాన్ని కాపాడుకో అని చెప్తున్నాడు. నీ శరీరంలో మలినము అంటకుండా, నీ శరీరం ద్వారా పాపము చేయకుండా. యోసేపు తన శరీరాన్ని కాపాడుకున్నాడు, దానియేలు తన యొక్క శరీరాన్ని కాపాడుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీ మట్టి ఘటము కాపాడబడాలి. నీ మట్టి ఘటములో ఒకవేళ లోకమున్నా, పాపమున్నా, హేయక్రియలున్నా, అభిచారము, వ్యభిచారము, లోకాశలు నీ యొక్క మంటి ఘటమును పాడు చేస్తున్నాయేమో, ఈ రోజున ప్రభువా నా శరీరాన్ని కాపాడుకుంటా అంటావా? అడుగుతావా? నీ శరీరము నీ మాట వింటుందా? నీ శరీరము నీ మాట వింటుందా? నీ శరీరాన్ని కాపాడుకో, నీ మంటి ఘటాన్ని కాపాడుకో. నీ యొక్క శరీరాన్ని నువ్వు హ్యాండిల్ చేయాలి. నీ శరీరం నిన్ను హ్యాండిల్ చేయడం కాదు. నీ శరీర క్రియలను నువ్వు అణగద్రొక్కి ఆత్మీయంగా ఒక బలమైన వ్యక్తిగా దేవుని కోసం ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా 5వ విషయం, నీ ఘటమును కాపాడుకో. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకెంత లోతైన వాక్యాలు తెలుసో, ఎంత ఆత్మీయంగా నువ్వు ఉన్నావో తెలుసు, ప్రభువుకు తెలుసు. కానీ ఈ చిన్న చిన్న వర్డ్సే నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్ది రూపాంతరపరుస్తాయని నమ్ముతున్నాను. ఆరోది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ సంఘం పోరాడే సంఘం, మర్మముల పత్రిక. ఈ సంఘానికి ఉన్న అభిషేకం ఏంటంటే, ఎఫెసీ సంఘము ఆకాశ దురాత్మ శక్తులతో యుద్ధం చేసే సంఘం. సర్వాంగ కవచం ధరించుకుంది, శిరస్నానం ధరించుకుంది, వాక్యం అనే ఖడ్గం పట్టుకుంది, విశ్వాసం అనే డాలు పట్టుకుంది. అంతేకాదు సమాధాన జోడులు తొలగి పట్టు విడువని ప్రార్థన చేస్తున్న గొప్ప సంఘం ఎఫెసీ సంఘం. కానీ ఎఫెసీ సంఘం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే పౌలు గారు, ఐక్యతను కాపాడుకో. గొప్ప మాట, ఐక్యతను కాపాడుకో. విభజించి పాలించే తత్వం మనిషికి ఉంటుంది. అయితే ఆ సంఘంలో అంత అనాయింటింగ్ ఉన్నా ఈ పౌలు గారు చెప్తున్న మాట, మీరు ఐక్యతను కాపాడుకోండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి తన గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలెనున్నది. ఆశీర్వాదములు శాశ్వత జీవమచ్చటనున్నది. దేవునికి స్తోత్రం అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప మాట! జీవమున్నది, ఆశీర్వాదం ఉన్నది, అభిషేకం ఉన్నది. అలాంటి ఆత్మ పరిపూర్ణత, టాప్ టు బాటం, తల నుండి పాదం వరకు అభిషేకం ఉన్నది. ఎక్కడ? యూనిటీ, ఐక్యతను కాపాడుకుంటా. నీ కుటుంబంలో నీకు ఐక్యత అవసరం, నీ సంఘంలో నీకు ఐక్యత అవసరం, నువ్వు డ్యూటీ చేసే కాడ నీకు ఐక్యత అవసరం, సమాజంలో కూడా నీకు ఐక్యత అవసరం. అయితే ఐక్యతను కాపాడుకోనే విషయంలో నీవు దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నలుగురు
ఐక్యతతో నిలబడ్డారు. కుష్ఠరోగులు సిరియా దేశం మీదకి వెళుతుండగా వారి ఐక్యతలో గుర్రాల ధ్వనులు, రథముల ధ్వనులు, గొప్ప ధ్వనులు శత్రువుకు వినబడ్డాయి. ఐక్యతలో అంత పవర్ ఉంటుంది. ఇంగ్లాండ్లో డేంజర్ ఫిషెస్ ఉంటాయి. అవి 1,00,00,000 చేపలు, 2 కోట్ల చేపలు, గోరు చిటికెట్టి వేలు గోరు అంతనే ఉంటుంది. అలాంటి చేపలు ఒకే చోటు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక పెద్ద జంతువును అందులో దింపితే ఒక 120 సెకండ్లో ఆ జంతువుని తినేస్తాయి అంటారు. గమనించండి, అంటే అంత పవర్ ఉంటుంది యూనిటీలో. చీమల దండు అని వింటాం కదా. అంటే గమనించు, నీ ఆత్మ జీవితంలో ఐక్యత అంత ఇంపార్టెంట్. నీకు అభిషేకం ఉన్నా, నీకు ఆత్మవరాలున్నా, కృపావరాలున్నా, ఆత్మఫలాలున్నా, నువ్వు జ్ఞానవంతుడివైనా బలవంతుడివైనా నీ జీవితంలో ఐక్యతను కాపాడుకో. ఒక నాయకునికి కావాల్సింది ఐక్యత, ఒక సేవకునికి కావాల్సింది ఐక్యత, ఒక కుటుంబంలో ఉండవలసింది ఐక్యత, భార్య భర్తల మధ్యలో ఉండవలసింది ఐక్యత. ఐక్యత లేకపోతే కుటుంబాలు కూలిపోతాయి. ఐక్యత లేకపోతే మనుషులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఐక్యత లేకపోతే ప్రేమ ఉండదు. ఐక్యత లేకపోతే సమాధానం ఉండదు. ఐక్యత లేకపోతే సంతోషం ఉండదు. ఐక్యత లేకపోతే ఆరోగ్యం ఉండదు. ఐక్యత లేకపోతే నీ జీవితం శూన్యమైపోతుంది. ఆరోది ఐక్యతను కాపాడుకొనుట. 7వ విషయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, లోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకో. లోక మాలిన్యం అంటే లోకంలో ఉన్న పాపము నీలోనికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటిది? ప్రార్థన చేయుట మానుటయే పాపం. మంచిది అని తెలిసి ఆ మంచిని చేయకపోవటయే పాపం. పరిశుద్ధాత్మను దూషించుటయే పాపం. ఆత్మీయులారా, ఉపదేశమును అంగీకరించకపోవటమే పాపం. లోక మాలిన్యము అని ఈ యాకోబు పత్రికలో ఉంటుంది. లోక మాలిన్యం అంటే లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని నీ యొక్క శరీరంలోనికి రాకుండా, లోక మాలిన్యము నీలోనికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకో. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అంటే, మాలిన్యము నీ మనసుకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకో. మాలిన్యము నీ హృదయంలోనికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకో. కుమ్మరి పురుగు బురదలోనే ఉంటుంది, కానీ ఆ బురదను కుమ్మరి పురుగు అంటించుకోదు, అంటదు. అంతేకాదు, తామర చెట్టు తామర పువ్వు నీళ్ళలోనే ఉంటుంది, బుడుగులోనే ఉంటుంది, బుడుగును అది అంటించుకోదు. ఈ లోకం పాపం అనే మలినంలో మునిగిపోయింది. అయితే ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకో. లోక మాలిన్యము నీలోనికి రాకుండా కాపాడుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున కాపాడుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, నాకు అన్ని తెలుసులే, నేను కాపాడుకున్నానులే అని అనకు. ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతున్న మాట. నీ మంటి ఘటంను కాపాడుకుంటావా? నీ నోటిని కాపాడుకుంటావా? నీ మనసును కాపాడుకుంటావా? నీ హృదయాన్ని కాపాడుకుంటావా? ఐక్యతను కాపాడుకుంటావా? మలినము అంటకుండా నీ ప్రాణమును కాపాడుకుంటావా? నిన్ను నువ్వు కాపాడుకో. నీ జీవితాన్ని కాపాడుకో. నీ మీద ఒక కుటుంబం ఆధారపడ్డది, నీ మీద సమాజం ఆధారపడ్డది, నీ మీద ఈ యొక్క ప్రపంచం ఆధారపడ్డ నీ జీవితంలో నిన్ను నువ్వు కాపాడుకోలేక పాపం వైపు వెళ్ళిపోతూ, పాపం ద్వారా నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ, కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, నీ బ్రతుకును పాడు చేసుకుంటూ ఎందుకు నువ్వు జీవిస్తున్నావు? ఈరోజు
ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నువ్వు కాపాడుకుంటే నీ కుటుంబం కాపాడబడుతుంది, దేశం కాపాడబడుతుంది. ఆ విధముగా నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన విధముగా ఈరోజు నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఒక నూతన మార్గంలో, నూతన వ్యక్తిగా, నూతన హృదయముతో నువ్వు జీవించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. తండ్రి, వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తిని నీ కృప ద్వారా దీవించి ఆశీర్వదించమని, మేలు చేయమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.